భగవద్గీత. ఈరోజు భగవద్గీత ఏమనగా ఉన్నట్టు తెలుసుకోగలగడమే నిజమైన గీత. కానీ సామాన్య మానవుడు ఉన్నట్టు తెలుసుకోవడం చాలా కష్టం. ఇందులో కొన్ని మర్మాలు ఉంటాయి. సాధన ద్వారా ఆ మర్మంలో సుప్రీంగా మారాలి. ఒక చిన్న మర్మం, అబద్ధం ఆడితే ఎందుకు అబద్ధం ఆడమని కాస్తంత విచారణ చేసి ఆ విచారణను లయం చేసినచో చాలు. పూర్వం ఒక సుగ్నాకర చక్రవర్తి ఉండేవాడు. ఆయనే అన్ని నిజాలు చెప్తూ ఉండేవాడు. అన్ని నిజాలు చెప్పేసరికి ఆ చక్రవర్తి పూర్తిగా లాస్ అయి దివాలా తీశాడు. బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతున్నాడు. ఇంతలో ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి, మీ రాజు, మీరు బిచ్చ ఎత్తుకోవాల్సిన అవసరం లేదని తన ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఇదే భగవద్గీతలో చెప్పిన దివ్యమైన కథ. అంటే రాజైనా ఏదైనా సక్రమమైన ఆలోచించాలి. ఏ దానం ఎవరికి ఇవ్వాలి, ఏ పుణ్యం ఎవరికి ఇవ్వాలి, ఏ గౌరవం ఎవరికి ఇవ్వాలి, ఏ సన్మానం ఎవరికి ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవడం. ఇదే భగవద్గీత సరైన లక్షణం. నచ్చిన వారు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం తత్సత్.